దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం పిచ్చి లాజిక్లు వాడతాం, అక్కడే మనం ఒక చాట్ల పాలయ్యేది. లాజిక్ ఉపయోగిస్తాం, ఎలా చేస్తాడు దేవుడు, ఎలా చేస్తాడు. ఇప్పుడు నీకు అప్పుల సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఏదో నువ్వు ఎదుర్కొంటున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి నువ్వు ఏ కోణంలో ఆలోచించినా పరిష్కారం శూన్యం, ఛాన్సే లేదు. ఎట్లా ఎటు ప్రక్క నుంచి నువ్వు బయటపడదామన్నా రౌండింగ్ ఉంది నీ చుట్టూ, ఎటు పక్క నుంచి కూడా నువ్వు బయటపడే ఛాన్స్ లేదు. తార్కికంగా నువ్వు ఆలోచించుకుంటే నేనున్న ఈ పరిస్థితులలో నుంచి బయటపడటానికి లాజికల్గా మానవ తర్క ప్రకారం అయితే ఛాన్సెస్ లేవు. ఓకే, నీకు లేవు, మరి దేవుడికి లేవా? నీకు లేవు. అయితే నువ్వు ఒకటి విశ్వసించగలిగితే నువ్వు బయటపడతావు. ఏంటది అంటే, నీకు బయటపడటానికి నీకుగా త్రోవలేదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకైతే 100 దారులు ఉన్నాయి నిన్ను బయటికి తేవటానికి. గట్టిగా ఒక దారి కాదో 1000 దారులు ఉన్నాయి ఆయనకి. నీ తర్క జ్ఞానం దేవుని దగ్గర ఉపయోగించవాకు. మరి దేవుని దగ్గర ఏమో ఉపయోగించంటే పసి బిడ్డ వలె విశ్వసించు అంతే. అప్పుడు కార్యం చూస్తావు. ఏ కార్యమైనా రాజుభయ్యా, ఏ కార్యమైనా చూస్తావు. సందేహింపక నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమ చూస్తావు అన్నాడు. మార్త వెళ్ళి సమాధి రాయి, అక్కడ సమాధి ఎక్కడ ఉంది చూపించు అంటే పోయి చూపించింది. ఆ రాయి తీయండి అన్నాడు. ఆమె ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళ ఆ బ్రదరు శవం నుంచి దుర్వాసన వస్తే అందరూ ఇబ్బంది పడుతుంటే అది ఆమెకి ఇష్టం లేదు. వద్దు ప్రభువా, దుర్గంధం వస్తుంది, దుర్వాసన వస్తుంది అని ఏమీ అడ్డు తగులుతుంది. కోప్పడ్డాడు. మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని చెప్పలేదా? మనుషుల పనితనం కాదు, పిచ్చిదానా. దేవుని మహిమ చూసే ఛాన్స్ నీవు నమ్మితే నీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం మానవ తర్కం 2 ఈక్వల్ కాదు. విశ్వాసము మానవ తర్కానికి అందనిది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువునై ఉన్నది. కాబట్టి మనం తర్కాన్ని కలిగి ఉండాలా, లేకపోతే విశ్వాసాన్ని కలిగి ఉండాలా? మానవ తర్కం ప్రకారం దేవుడు లేడంటాడు, ఉంటే నాకు చూపించంటాడు. వాడు అడిగింది నిజమే, మరి నీకు కనపడ్డా యేసుప్రభు? మీకు కనపడ్డా? చెప్పండి, ఎప్పుడు కనపడ్డాడు? ఎక్కడ ఉన్నాడు? ఆయన అడ్రస్ ఎక్కడ చెప్పండి, నేను కూడా వస్తాను. కనపడ్డా మీకు? కాబట్టి నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతుంటే నాస్తికుడు అంటాడు, పగలబడి నవ్వుతాడే, మూఢ విశ్వాసాలు, మూర్ఖులు అనుకుంటాడు. కానీ నీ భౌతిక నేత్రాలకైతే ఆయన ఉన్నాడో లేడో